నీవు క్రీస్తు సువార్త విషయమై ఏక మనసును కలిగి ఉన్నప్పుడు, ఏక ఉద్దేశాన్ని కలిగి ఉన్నప్పుడు దేవుని చిత్తము ఏమై ఉన్నదో అది మాత్రము జరిగించడానికి నీ ఆలోచన ఏకత్వాన్ని కలిగి ఉండాలి. చాలా మంది అనుకుంటున్నారు, నేను అది చేస్తే, నేను ఇది చేస్తే వారు మారుతారు, ఇది మారుతారు అని చెప్పేసి ఏదైతే రకరకాలుగా అనుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. నువ్వు ఏది చేసినా నీ విశ్వాసంలో ఏకత్వం లేకపోతే, ఏక మనసు కలిగి ఉండకపోతే, నీ భర్త కొరకు, నీ బిడ్డల కొరకు, నీ కుటుంబం కొరకు, నీ సంఘం కొరకు, నీ పరిచయం కొరకు నువ్వేం కలిగి ఉండాలా? వారందరూ ఎదుగునగా నాకు సంబంధం లేదు ప్రభువా, నా జీవితాన్ని నేను నీకు అప్పగించుకొని వారి కొరకు ప్రార్థించలే నా బాధ్యతను ఆలోచనగా ఏక మనసుని కలిగి నువ్వు ఇక్కడ ప్రార్థన చేసినప్పుడు, నేను ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నా, నేను ఎన్నిసార్లు చెప్పినా అతడు వింటలేదు, ఆమె వింటలేదు, ఆమె బ్రతుకు మారలేదు, ఆమె తలపులు మారలేదు అని చెప్పేసి నువ్వు నిలకడలేనటువంటి బిడ్డగా ప్రవర్తించినప్పుడు, నిలకడలేని జీవితాన్ని